ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కోరికలు ఉంటాయి, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది. అగ్రరాజ్యం ట్రంప్ చేస్తున్న సిన్నులు, చర్యలు, అతను ఆలోచన సరళి ఇప్పటికే అమెరికా భయపడుతుంది. ఎవడో చేతిలో రాయనట్టుగా ఉంటుంది, ఏందా ఈయన పరిస్థితి ఇలా ఉంటున్నదని. ఇప్పుడు మరో దేశానికితో యుద్ధానికి ట్రంప్ రెడీ అవుతున్నాడండి. వెనిజులాపై విరుచుకుపడేందుకు స్కెచ్. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను టార్గెట్ చేసిన ట్రంప్ ఏదో దేశంలో ఆధిపత్యం చెలాయించాలి. ఎప్పుడో పాతకాలంలో చూసాం, రాజుల కాలంలోని ఔరంగజేబులు వీళ్ళు వాళ్ళు దేశాల మీద పడుతుండడం, ఏదైనా చిన్న దేశం ఉంటే దాన్ని కొల్లగొట్టడం, కలుపుకోవడం, ఇప్పటికీ మన సినిమాల్లో చూస్తుంటాం చరిత్రలన్నీ కూడా. అదే పరిస్థితి ఈ 25th సెంచరీలో కూడా కొనసాగుతుంది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో అంటే ఆ పరిస్థితులు వేరు, ఆధిపత్యం, రాజ్యకాంక్ష ఇలాంటివన్నీ ఉండి. కానీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఏ యుగంలో కూడా రాకెట్ యుగం వచ్చింది, అణుబాంబుల యుగం వచ్చింది, ఎవడెక్కడి నుంచి ఏమి వేస్తాడో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇంకా రక్తపాతాల వైపు అడుగులు వేస్తుంటే అమాయక ప్రజలు పోతారు కదా మన స్వార్థం కోసం. ఎన్ని వేల మంది ప్రాణాలు పోతాయండి. ఈరోజు రష్యా ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి? ఉక్రెయిన్ పరిస్థితి అంటే ఎంతమంది చనిపోయి ఉంటారు? రష్యాలో కూడా కొంతమంది చనిపోయి ఉంటారు కదా సైనికులు. అంటే ఎంతమంది చనిపోయారని లెక్క కాదు కదా, ఒక్క ప్రాణం పోయినా పోయినట్టే. కానీ అది ఎందుకు ఆలోచించరు? అమెరికాకి ఏం తక్కువ? ఈరోజు వెనిజులా మీద ఒకవైపు యుద్ధకాంక్షతో రగిలిపోతూనే మరోవైపు నోబెల్ ఇవ్వాలంటే ట్రంప్ ఏదన్నా కావాలని మనం అడుక్కోవడం ఏంటో అది అర్థం కాని పరిస్థితి. ఏదన్నా ఒక అవార్డు కావాలంటే నోబెల్ బహుమతి కావాలో, లేకపోతే పద్మశ్రీ కావాలో, లేకపోతే పద్మవిభూషణ్ కావాలో, ఒక దాదాపాలకి అవార్డులు కావాలో అని చెప్పి మనం అడగాల? ఎవరన్నా అలాగా అడుగుతారా? నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంటే దానికి అర్హత అన్నది, అర్హత కలిగిన వాళ్ళకి ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ నిర్ణయిస్తుంది. నేను అమెరికా అధ్యక్షుడిని, నేను పలానా ప్రెసిడెంట్ని, పలానా ఎక్స్ని, పలానా వైని, నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంటే ఇది ఎక్కడ విడ్డూరం? ఇక పాక్లో ఉగ్రవాదానికి ఊతం. పాక్ నేతలతో నోబెల్ అనుకూల ప్రకటనలు. ఇది చూడండి, ఇల్లు ఎవరితో చెప్పిస్తున్నాడో. ఉగ్రవాదాన్ని ప్రేరేపించి అరాచకాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండి అమెరికాలో ట్విన్ టవర్స్ని, అసలు ఊహించలేనిది, శత్రు దుర్భేద్యమైన అమెరికాలోని ఆ నెట్వర్క్ని కుప్పగూల్చేశారు. ఎంతమంది ప్రాణాలను తీసినా పాకిస్తాన్ నుంచి వెళ్ళిన ఉగ్రవాదులు అదే పాకిస్తాన్కి నోబెల్ బహుమతి కోసం ప్రకటనలు చేయించుకుంటున్నారంటే మరి అమెరికా విజ్ఞతగా వదిలేయాలి. బిన్ లాడెన్ని పట్టుకున్నది అక్కడ. పాకిస్తాన్ ఏంటో తెలుసు, వాళ్ళు నష్టపోయారు. అమెరికా అంటే భయం పోయింది. ఇంత ఈజీ అమెరికాను కొట్టేయడం అని. అలాంటి పరిస్థితికి తీసుకెళ్ళిపోయాడు బిన్ లాడెన్. అదే పాకిస్తాన్లో తలదాచుకున్నాడు. చరిత్ర చెబుతున్న సత్యాలు కదా ఇవి. ఏం జరుగుతుందని అమెరికా చరిత్రలో ఎప్పుడన్నా మర్చిపోగలదా? ట్విన్ టవర్స్ని ఏ రకంగా కూల్చారని, ఎంతమంది ప్రాణాలు పోయిందో. ఇక పాక్ ప్రకటన తర్వాత 24 గంటల్లోనే ఇరాన్పై బాంబుల వర్షం. తాజాగా వెనిజులాను టార్గెట్ చేసిన ట్రంప్ నోబెల్ ప్రైజ్ దీనికి ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నట్టున్నారు. ఇక వెనిజులా సరిహద్దుల్లో 1200 క్షిపణులతో కూడిన 8 యుద్ధ నౌకలు, ఒక అణు జలాంతర్గామి మోహరింపు. అమెరికాతో యుద్ధానికి సిద్ధం అంటూ వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో సంచలన ప్రకటన. పౌరుషం ఉంటే పెద్ద చిన్న ఏముండదండి. ఒక 10 మంది వచ్చారనుకోండి, ధైర్యం ఉన్నవాడు ఒక్కడే ఎదుర్కొంటాడు. సరే అది చచ్చిపోతాడా బతుకుతాడా అన్నది తర్వాత విషయం. ఎవరి చావు ఎవరి చేతుల్లో ఉంటుందో ఎప్పుడు చెప్పలేం. కానీ నిలబడ్డమన్నా చూసారా, మిగతా 10 మంది భయపడతారు. ఎంతో కొంత ఎదురు పడితే అది కదా పౌరుషం. అమెరికా వచ్చి చేసినా సరే మేము యుద్ధం చేస్తామంటున్నారు. ఉక్రెయిన్ కూడా అదే పరిస్థితి కదా. ఇక అమెరికాతో యుద్ధానికి సై అంటూ వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో సంచలన ప్రకటన. అమెరికాతో సాయుధ పోరాటానికి వెనుగాడబోమని తీవ్రంగా హెచ్చరించిన నికోలస్ మదురో. ఇక 100 ఏళ్లలో ఎన్నడూ లేనంత పెద్ద ముప్పు, 100 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనటువంటి ఒక విపత్కర పరిస్థితులు ఈరోజు చోటు చేసుకుంటున్నాయి ప్రపంచవ్యాప్తంగా. దానికి ఆ దేశం ఈ దేశం అని ఏం లేదు. ఎప్పుడు ఏ దేశం ఏ రకంగా రియాక్ట్ అవుతుందో తెలియని పరిస్థితి. చాలా దారుణాలు చూడాల్సిన దుస్థితి. ఇప్పుడు అమెరికా వంతు.
అమెరికా వెనిజులా ఇది ఎటువైపు తిరుగుతుందో, ఎక్కడికి దారి తీస్తుందో. ఇక 100 ఏళ్లలో ఎన్నడూ లేనంత పెద్ద ముప్పు ఎదుర్కొంటున్నామన్న వెనిజులా అధ్యక్షుడు నికోలస్. దేశ ప్రజలందరినీ త్వరగా సైన్యంలో చేరాలని నికోలస్ మదురో పిలుపు. ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లో చేరండి, దేశ ప్రజలందరూ మన దేశాన్ని మనం కాపాడుకుందాం అని వెన్ను చూపట్లేదు, వీరత్వం చూపిస్తున్నాడు. విజయమో వీరస్వర్గమో తర్వాత విషయం, కానీ ప్రపంచ దేశాలన్నీ చాలా ఆసక్తిగా చూస్తున్నాయి. ఇవి ఏంటి ఈ రకంగా నికోలస్ ఇంత డేరింగ్గా ఎదుర్కొంటామంటున్నాడు, సైన్యంలో చేరమంటున్నాడు. అందుకనే ఆయన ముందుగా చెప్పింది ఏంటి, సాయుధ పోరాటానికి వెనుకాడబోవడం అంటున్నారు. ఇక డ్రగ్స్ స్మగ్లింగ్ అరికట్టడానికే యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, సైనిక బృందాలను పంపుతున్నామని అమెరికా ప్రకటన. ఇది దాడికి ఒక సాగు మాత్రమే అంటున్న రాజకీయ విశ్లేషకులు. వెనిజులాలో డ్రగ్స్ ఇవన్నీ స్మగ్లింగ్ చూస్తుంటాం మనం. ఓకే, మార్చాలి, ఒక్కొక్క పంత ఒక రకంగా ఉంటుంది. గోడుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకురావడం, అమాయక ప్రజలు పోకూడదు. నిజంగా స్మగ్లింగ్లు ఇలాంటి అరాచకాలు చేస్తే వాళ్ళని తుదముట్టించాలి. ఉగ్రవాదులను తుదముట్టించట్లేదా భారత్? ఎక్కడ శిబిరం వేయాలో ఆ శిబిరం మీదే వేస్తుంది. అది పాక్ ప్రభువుల మీద అస్సలు ఒక్క గుండు కూడా అటువైపు వెళ్ళలేదే. అలా చేయొచ్చు, అంత సాంకేతికంగా అవన్నీ కూడా ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఏ దేశాల దగ్గర లేవు ఇప్పుడు? సాంకేతికంగా అమెరికాలో ఇంకా అగ్రరాజ్యం కాబట్టి ఖచ్చితంగా టార్గెట్లన్నీ ఫిక్స్ అయ్యి ఉంటాయి. వాటి మీద చేయాలి తప్పించి అమాయక ప్రజలను బలి చేయొద్దని. ఇవన్నీ కూడా షాక్గా చూపిస్తుంటాడు ఈయన ట్రంప్ అని. ఇక అమెరికా చర్యలపై వెనిజులా అధ్యక్షుడు మదురో ఆగ్రహం. వెనిజులాను టార్గెట్ చేసి 1200 క్షిపణులతో వాళ్ళు వచ్చారు, 8 యుద్ధ నౌకలు ఉన్నాయి, వాటిని కానీ మా మీదకి కానీ పంపితే మేమైతే క్షమించేది లేదు, మేము తిరగబడతాం, మేము పోరాటం చేస్తామంటున్నాడు. ఇక ఒక అణుజలాంతర్గామిని మోహరించారు, ఇది చాలా ప్రమాదకరమైన అనైతికమైన ముప్పు అని మాట్లాడుతున్నారు. ఇక గరిష్ట సైనిక ఒత్తిడితో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న అమెరికా, మేము కూడా రెడీ అంటున్న వెనిజులా. గరిష్ట స్థాయి సన్నద్ధతకు ప్రకటించామన్న అధ్యక్షుడు నికోలస్. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ పై అమెరికా తీవ్ర ఆరోపణలు. ట్రంప్ గారు ఆరోపణలు చేయింది ఎవరిది ఉంటుంది? ఇక కార్టెల్ ఆఫ్ ది సన్స్ అనే డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాను నడుపుతుందంటున్న ట్రంప్. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకున్న వారికి $50 మిలియన్ బహుమతిని ప్రకటించిన అమెరికా. ఇది చూడండి, $50 మిలియన్ బహుమతి పట్టుకుంది. ఒక పక్క యుద్ధం అంటున్నాడు, ఒక పక్క రూపుమాపుతాం అంటున్నాడు, మళ్ళీ వాళ్ళు పట్టుకోమంటున్నారు. ట్రంప్ చర్యలపై ఘాటుగా స్పందించిన మదురో, మీరు ఏదైనా మాఫియా డాన్ కోసం చూస్తున్నట్లయితే వేరే చోటికి వెళ్ళండి. ఇక్కడ మీకు ఒక యోధుడు, అతని వెనుక నిలబడిన ప్రజలు, సాయుధ బలగాలు మాత్రమే కనిపిస్తాయని వార్నింగ్. ఎక్కడ తగ్గట్లేదు నికోలస్. ఇక అమెరికా చర్యలను 1962 నాటి క్యూబా క్షిపణి సంక్షోభంతో పోల్చిన మదురో, మేము ఏం బెదిరింపులకు లొంగం, ఇది కేవలం వెనిజులాపై దాడి కాదు, మొత్తం ఖండంపై ఒత్తిడి. మాఫియా వైట్ హౌస్ అంటూ ఆయన మాట్లాడడం. ఇంకా స్టేట్ డిపార్ట్మెంట్ను స్వాధీనం చేసుకుందంటూ ట్రంప్ సర్కార్పై మదురో తీవ్ర విమర్శలు. ఇక అమెరికా మద్దతు ఉన్న వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరీనా మాచాడో అధికార మార్పిడికి డిమాండ్ చేస్తున్నది. ఇక వెనిజులాలో యుద్ధ వాతావరణాన్ని పెంచుతున్న పరిణామాలు, అమెరికా తీస్తున్న చర్యలు వెనిజులాపై. మీకు డ్రగ్స్ కానీ ఇలాంటివి కానీ ప్రపంచానికి విపత్తు కలిగించేవి ఏ అంశం ఎవరు చేసినా తప్పే. అది వెనిజులా చేయనియండి, ఇంకొకరు చేయనియండి. కానీ వాళ్ళు ఎవరో ఇక్కడ లేరు, ఇక్కడ ఒక యోధుడు ఉన్నారని ఈయన అంటాడు. ఈయనైతే దాని మీద విరుచుకుపడడానికి వెనకాడనని చెప్పి ట్రంప్ అంటారు. ఈ మధ్యలో మళ్ళీ నోబెల్ ప్రైజ్ నాకే ఇవ్వండి అంటూ ఆయన ప్రకటనలు చేస్తున్నారు. ఆ ప్రకటనలకి పాకిస్తాన్ వత్తాసు పలుకుతుంది. ఈ పరిస్థితులు ఎటు దారి తీస్తాయని ప్రపంచ దేశాలన్నీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక పక్క ఆ ఇబ్బంది ఉక్రెయిన్ రష్యా అనవసరంగా చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సో ఈరోజు వెనిజులా పరిస్థితి కూడా అదే. మరి ట్రంప్ ఏం చేస్తాడు? ఈ మోహరింపులను వెనక్కి తీసుకొస్తాడా, వేరే రకంగా వాళ్ళతో సంప్రదింపులు జరుపుతారా, లేకపోతే విరుచుకు పడతాడా? చూద్దాం.